ఒకప్పుడు ఒపోనెంట్స్ను తన పవర్తో వణికించిన పీవీ సింధు ఇప్పుడు తన ఆట తీరును పూర్తిగా మార్చేసింది. 31 ఏళ్ల వయసులో గాయాల నుంచి బయటపడి మళ్ళీ టాప్లోకి రావడానికి కొత్త దారిలో వెళుతోంది. ఇప్పుడు సింధు చేతిలో రాకెట్ మాత్రమే లేదు, తన ఆటను కొలిచే డేటా ఉంది. శరీరాన్ని కాపాడే కొత్త పద్ధతులు ఉన్నాయి. నిద్ర నుంచి ట్రైనింగ్ వరకు అన్నింటికీ ఒక ప్లాన్ ఉంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో పతకం మిస్ అయినా సింధు రిటర్న్స్ అనే సంకేతాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. గేమ్లో ఓడిపోయింది, కానీ పీవీ సింధు పోరాటం మాత్రం ఆగలేదు. స్వదేశంలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్లో పతకం సాధించాలన్న సింధు ఆశలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోనే ముగిశాయి. చైనాకు చెందిన మూడో సీడ్ వాంగ్ జియు చేతిలో 21-11, 15-21, 21-17తో సింధు ఓడిపోయింది. 88 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సింధు చివరి వరకు పోరాడింది. ఓటమి తరువాత నిరాశ చెందిన శారీరకంగా మాత్రం పూర్తిగా సింధు అలసిపోలేదు. మ్యాచ్లో ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ తొందరపడింది అన్నది విశ్లేషించే స్థితిలోనే ఉంది. అదే ఇప్పుడు సింధు కొత్త ప్రయాణానికి అసలు సంకేతం. 31 ఏళ్ల వయసులో సింధు కేవలం కెరియర్ను కొనసాగించడం లేదు, తనను తాను మళ్లీ నిర్మించుకుంటోంది. 2022 కామన్వెల్త్ గేమ్స్ తరువాత ఎడమ కాలికొచ్చిన స్ట్రెస్ ఫ్రాక్చర్ ఆమె కెరియర్కు పెద్ద సవాలుగా మారింది. గాయం నుంచి కోలుకున్న పాత సింధును తిరిగి నిలబెట్టడం అంత సులభం కాలేదు. 2025లో మళ్లీ ఫుట్ ఇంజురీ, దానికి తోడు హామ్ స్ట్రింగ్ సమస్య. దీంతో సింధు ఆమె టీం అక్టోబర్లోనే 2025 సీజన్ను ముగించాలని నిర్ణయించారు. టోర్నీల మీద టోర్నీలు ఆడటం కంటే శరీరానికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి తరువాత సీజన్కు సిద్ధం చేయడమే ముఖ్యమని భావించారు. కానీ అక్కడి నుంచే మొదలైంది సింధు 2.0 ప్రయాణం. సింధు టీంలో కీలక మార్పు జరిగింది. వేన్ లాంబర్ట్ మరోసారి ఆమె హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఎంచుకున్న పద్ధతి రివర్స్ ఇంజనీరింగ్. అంటే ముందుగా సింధు కోర్టులో ఏం చేయాలో నిర్ణయిస్తారు. ఆ తరువాత దాన్ని చేయడానికి ఆమె శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలో చూస్తారు. ఎంత ట్రైనింగ్ చేయాలి, ఎంత విశ్రాంతి తీసుకోవాలి, నిద్ర ఎలా ఉండాలి, తిండి ఎలా తినాలి, ఫిజియో నుంచి ఫిట్నెస్ వరకు ఏం చేయాలి, అన్నింటినీ ఒకే ప్లాన్ లోకి తీసుకొచ్చారు. లాంబర్ట్ తో పాటు ఫిజియో హీరా ముండ్లూరు, కోచ్ ఇర్వాన్ స్వాహ్, న్యూట్రిషియన్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ నిపుణులు సింధు కోసం పనిచేస్తున్నారు. ఇక్కడే సింధు ట్రైనింగ్ లో మరో పెద్ద మార్పు వచ్చింది. ఇక ఎక్కువగా కష్టపడాలి అనే లెక్క లేదు, డేటా చూసి ట్రైనింగ్ చేయడం ఇప్పుడు సింధు కొత్త పద్ధతి. ఇండోర్ బ్యాడ్మింటన్ లో సాధారణ జీపీఎస్ పనిచేయదు. అందుకే ప్రత్యేక పరికరాలతో సింధు ఎంత దూరం కదిలింది, ఎన్నిసార్లు దిశ మార్చింది, ఎక్కడ ఎక్కువ వేగంగా కదిలింది, అన్నింటినీ రికార్డ్ చేస్తున్నారు. ప్రత్యర్థి సింధును కోర్టులో ఎక్కడికి ఎక్కువగా పరిగెత్తిస్తున్నాడో కూడా గుర్తిస్తున్నారు. ఆ తరువాత అదే పరిస్థితిని ట్రైనింగ్ లో ఇస్తున్నారు. గణాంకాలు చూస్తే ఈ కొత్త విధానం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది. జపాన్ ఓపెన్ లో జరిగిన ఓ మ్యాచ్ లో సింధు కోర్టులో ఏకంగా 4.1 కిలోమీటర్లు కదిలింది. ఈ డేటా ఆధారంగా సింధు శరీరంపై ఎంత ఒత్తిడి పడుతుందో కూడా లెక్కిస్తున్నారు. దీనినే ప్లేయర్ లోడ్ అంటారు. మ్యాచ్ లో ఎంత కష్టపడింది, ట్రైనింగ్ లో అంతే స్థాయికి చేరుకుంటుందా అన్నది చూస్తారు. మ్యాచ్ లో 100% తీవ్రత ఉంటే ట్రైనింగ్ లో 85% వరకు తీసుకెళ్లి శరీరాన్ని సిద్ధం చేస్తున్నారు. అంటే మ్యాచ్ లో ఎదురయ్యే కష్టం ముందే ట్రైనింగ్ లో సృష్టిస్తున్నారు. ఈ మార్పు సింధు ఆటలోనూ కనిపిస్తోంది. పాత సింధులో ఉన్న పవర్ అటాక్ ఇంకా ఉంది, కానీ ఇప్పుడు దానికి కొత్త వ్యూహం తోడైంది. సింధు లాంగ్ ర్యాలీలు ఆడుతోంది, నెట్ దగ్గర ఎక్కువగా ఆడుతోంది, రియర్ కోర్ట్ నుంచి డ్రాప్ షాట్లతో ఆట వేగాన్ని మార్చుతోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జపాన్ ఓపెన్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిని 21-17, 21-17తో ఓడించింది. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా నిలిచింది. దాదాపు 2 ఏళ్ల తరువాత సింధుకు మేజర్ టైటిల్ వచ్చింది. 2018 తరువాత తొలి సూపర్ 750 టైటిల్ కూడా ఇదే. సింధు రీబిల్డ్ లో మరో కీలక అంశం రికవరీ అనేది ట్రైనింగ్ అయిపోయిన తరువాత చేసే పని కాదు. ట్రైనింగ్ లోనే రికవరీ కూడా ఒక భాగమని సింధు టీం భావిస్తోంది. అందుకే ప్రతిసారి ఐస్ బాతులు, ఇతర రికవరీ పద్ధతులు వాడటం లేదు. కొన్నిసార్లు శరీరాన్ని సహజంగానే కోలుకునేలా వదిలేస్తున్నారు. శరీరం తనంతట తాను ఎలా స్పందిస్తుందో గమనిస్తున్నారు. ఆ తరువాత అవసరమైన రికవరీ పద్ధతులను మళ్లీ జోడిస్తున్నారు. సింధు రీబిల్డ్ లో నిద్ర కూడా చాలా కీలకం. బ్యాడ్మింటన్ లో మ్యాచ్ టైమింగ్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒక రోజు రాత్రి మ్యాచ్ ఆడిన తరువాత మరుసటి రోజు ఉదయమే మళ్లీ కోర్టులోకి దిగాల్సి రావచ్చు. అందుకే రాత్రికి 8 గంటల నిద్ర అనే పాత లెక్కను సింధు టీం మార్చింది. ఇప్పుడు 24 గంటల్లో కలిపి 10 గంటల మంచి నిద్ర ఉండేలా చూస్తున్నారు. రాత్రి 7 గంటలు నిద్రపోతే మిగిలిన 2-3 గంటలను చిన్న కునుకుతో పూర్తి చేస్తున్నారు.
అది కూడా 30 నిమిషాలు లేదా 90 నిమిషాలే. సింధు శరీరాన్ని ఇప్పుడు కేవలం కోచ్, ఫిజియో మాత్రమే గమనించడం లేదు, టెక్నాలజీ కూడా గమనిస్తోంది. ఎప్పటి నుంచో వాడుతున్న ఊప్ టెక్నాలజీతో పాటు టెంపుల్ అనే చిన్న వేరియబుల్ ని కూడా పరీక్షిస్తున్నారు. హార్ట్ రేట్ వేరియబిలిటీ ఇంకా కాగ్నిటివ్ ఫంక్షన్ కు సంబంధించిన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ టెక్నాలజీపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే సింధు హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వేన్ లాంబర్ట్ చెప్పే విషయం ఒక్కటే, డేటా ఎక్కువగా ఉండటం ముఖ్యం కాదు, సరైన నిర్ణయం తీసుకునేంత డేటా ఉండటమే ముఖ్యం. 2025లో సీజన్ను ఆపేయడం సింధుకు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఉపయోగపడింది. తను పూర్తి ఫిట్నెస్ తో ఉన్నాననే విషయం ఆమె గ్రహించాలనేది సింధు టీం ఉద్దేశం. గాయం వస్తుందేమో అన్న భయం లేకుండా కోర్టులోకి వెళ్ళాలి. అందుకే ఆమెకు బ్రేక్ ఇచ్చారు. అమెరికా వెళ్లి విశ్రాంతి తీసుకోమన్నారు. ఒక్కో అడుగు, ఒక్కో మ్యాచ్ మళ్ళీ తన ఫిట్నెస్ పై సింధుకు నమ్మకం పెరిగింది. సింధు కూడా తనలో వచ్చిన మార్పును గమనిస్తోంది. తన శరీరం ఎంత అలసిపోయింది, ఇంకా ఎంత చెయ్యగలదు, రేపటి ట్రైనింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇప్పుడు డేటా ఆధారంగా అర్థం చేసుకుంటోంది. అయితే అన్ని రోజులు 100% ఉండటం సాధ్యం కాదని సింధుకు తెలుసు. అందుకే 100% ఇవ్వలేని రోజు 60%తో ఎలా గెలవాలో కూడా నేర్చుకోవాలంటోంది సింధు. ఇదే అనుభవం ఇచ్చిన బలం. 31 ఏళ్ల వయసు గురించి కూడా సింధు టీంలో పెద్దగా ఆందోళన లేదు. వేన్ లాంబర్ట్ దృష్టిలో వయసు ముఖ్యం కాదు, ఆటను ఇంకా ఆస్వాదిస్తున్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. సింధు ఇంకా నేర్చుకుంటోంది, కొత్త విషయాలు తెలుసుకుంటోంది, కొత్త పద్ధతులు ప్రయత్నిస్తోంది, కొత్తవి పని చేయకపోతే టీంతో చర్చిస్తోంది. 15 ఏళ్లకు పైగా బ్యాడ్మింటన్ ఆడిన సింధుకు ఇప్పుడు ఒక విషయం బాగా తెలుసు, ఎక్కువ పని చేయడం కంటే సరైన పని చేయడం ముఖ్యం. సింధు కథలో ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలైంది. ఒకప్పుడు గాయాలతో పోరాడిన సింధు ఇప్పుడు డేటాతో తన ఆటను అర్థం చేసుకుంటోంది, సైన్స్తో తన శరీరాన్ని సిద్ధం చేసుకుంటోంది, స్మార్ట్ ట్రైనింగ్తో తన ఆటను మార్చుకుంటోంది. ఇక 2027 జనవరి 4 నుంచి బ్యాడ్మింటన్లో మరో పెద్ద మార్పు రాబోతోంది. 21 పాయింట్ల బదులు 15 పాయింట్ల బెస్ట్ ఆఫ్ 3 ఫార్మేట్. ఈ కొత్త ఆట సింధుకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. కానీ సింధు మాత్రం సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఉన్నది గతంలోనే ఉండిపోయే సింధు కాదు, తనను తాను మార్చుకుని ముందుకొస్తున్న సింధు. ఇదే సింధు 2.0.